ఇప్పుడు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి కదా, ఏ లీడరు ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటారమ్మా? బీఆర్ఎస్ పార్టీ నుంచి మాగంటి సునీత గారు అత్యధిక మెజార్టీతో గెలుస్తారండి కంపల్సరిగానే. ఎందుకంటే కాంగ్రెస్ ఇచ్చిన వాగ్దానాలు ఏవి నిలబెట్టుకోలేదు. దానికి తోడు ఇక్కడ స్థానికంగా నవీన్ యాదవ్ ఉన్న నవీన్ యాదవ్ ఓటేయడానికి ఎవరు ఆల్రెడీ ఇదై లేరు. నవీన్ యాదవ్కి అయితే ఎవరు ఓటేయరు. బయటకు ఓటేస్తామని చెప్తారు కానీ లోపల నుంచి ఓటేయడం అంటూ జరగదు. టిఆర్ఎస్ పాలన 10 సంవత్సరాలు చేసినటువంటి పాలన. కేసీఆర్ ఏం చేసిండమ్మా 10 సంవత్సరాల్లో? కళ్యాణ్ లక్ష్మి ఇచ్చారు, షాదీ ముబారక్ అని ఇచ్చారు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చారు, ఇంకా పెన్షన్స్ ఇచ్చారు, రేషన్ కార్డ్స్ ఇచ్చారు, రోడ్లన్నీ బాగు చేశారు, మొత్తం ప్రతి ఒక్కరికి ఉపాధి కల్పించారు. ఐటీ రంగం అంటే అందరికి జాబ్స్ వచ్చాయి ఐటీలోని. ఈ రోజు ఐటీ వాళ్ళకి కూడా జాబ్స్ లేవు. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి ఎవరికి జాబ్స్ ఇచ్చింది? ఇప్పుడు ఈ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో మీ తోటి మహిళలకు, మీ పక్కన ఇంటి పక్కన ఉన్నటువంటి మహిళలకు ఏం చెప్తున్నారమ్మా? టీఆర్ఎస్ కే ఓటేస్తామని చెప్తున్నారు. మాకు నిజంగా కృష్ణానగర్ కి గోపన్న ఆ రోజు మంచినీళ్ళు డ్రైనేజ్ వాటర్ మంచినీటిలో కలిసిపోయేటప్పుడు డ్రైనేజ్ వాటర్ కోసం ఆయన రాత్రి మగలు మా వెనకాతలు తిరిగారు. గోపన్న ఆయన కష్టంలో ఉండేటప్పుడు ఆయన వెనకాతలు మేము తిరుగుతాం. మా వదినమ్మను మేము గెలిపించుకుంటాం, సునీత మేడంను మేము గెలిపించుకుంటాం. ఆ రోజు ఆయన మాకు సపోర్ట్ గా ఉన్నారు. ఈ రోజు వాళ్ళ ఫ్యామిలీకి మేము సపోర్ట్ గా ఉంటాం.